హాయ్ అండి. మొన్నటి వరకు మామిడి పళ్ళు సీజన్ అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలంలో ఈ తాటిపళ్ళు వస్తాయి కదండి. తాటి రొట్టె వేసుకుందాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. బెల్లం తురుముకోవాలి, తాటి పేషం, ఈ మూడు మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేసి కలుపుకోవాలి. బెల్లం కూడా తురుముకొని పెట్టుకోవాలి. బియ్యం ఒక కలిపినప్పుడు సరిపోకపోతే కనుక మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అంటే పేషం ఎంత మనం తురుముకు పెట్టుకుంటాం కదా, మనకి చిల్లులు గిన్నెలు కానీ ఉంటే కనుక ఆ చిల్లులు గిన్నెతో పాటు తాటిది పైన అంతా క్లీన్ చేసేసి దాన్ని పెట్టి తురిమేస్తే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత ఇవి వేసుకుని ఇవన్నీ కలుపుకొని ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరికాయ తురుము కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరికాయ తురుము వేయలేదు. ఇది ఏంటంటే నాకు నిలవ ఉండదు కాబట్టి నేను కొబ్బరికాయ తురుము వేయలేదు. ఇలా చేసుకునే అయితే మనకి వారం వరకు ఉంటాయండి. కానీ టేస్ట్ బాగుంటుంది. బియ్యం నూక వేయగానే చక్కగా తిక్కుగా అయిపోతుంది. తర్వాత బెల్లం వేయాలి. బెల్లం ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఉండలు ఉంటే కొంచెం చిదిపేసుకుని, అంటే అంటే బెల్లంలో ఉంటాయి కదండి చిన్న చిన్న ఉండలు, అవి బాగా మ్యాష్ చేసేసుకుని మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే ఇత్తడి పళ్ళెం కానీ ఇత్తడి గిన్నె కానీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవాలి. ఇత్తడి గిన్నెలో రొట్టె కాలిస్తే బాగుంటుందండి. నేను ఇక్కడ నూక సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇక్కడ వేసుకుని మరి కొంచెం కలుపుకుంటున్నాను నేను. కానీ తాటి రొట్టె బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే మాడది ఏమీ పట్టదు. కాకపోతే చాలా దోరగా అంటారు కదా, ఏదైనా రొట్టె వేసుకుని దోరగా వచ్చింది అని అంటారు కదా, అలాగే వస్తుంది. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇత్తడి పళ్ళెంలోనే నేను వేస్తాను. నేను అందుకే చెప్తున్నాను, ఇత్తడి ప్లేట్ కానీ ఇత్తడి కంచం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంటే కనుక ఇత్తడి పళ్ళెంలోనే వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. అప్పుడు ఇంతకుముందు అంటే పొయ్యిలు ఉండేవి కాబట్టి పొయ్యి మీద వేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే అన్ని స్టవ్లు వచ్చేసినాయి కాబట్టి స్టవ్ మీద వేసుకుంటున్నాము. మిక్స్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత నువ్వు తాటి రొట్టు బాగా చేస్తావు కదా, ఈరోజు చేస్తున్నావా? అదే చేస్తున్నాను రా. తాటి రొట్టు కింద మోడల్ లేకుండా కావాలంటావు కదా, అదే చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు పళ్ళెం కింద రేకు పెట్టుకోవాలండి. కింద రేకు పెట్టుకుని ఆ రేకు మీద పెట్టుకున్న తర్వాత పళ్ళెం పెట్టుకోవాలి. నేనైతే గాను నూనె వేసుకున్నాను. కొంచెం గాను నూనె వేసుకుని కొద్ది వేడైన తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో అది అందులో వేయాలి. ఎందుకంటే ఇది కలిపిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత పక్కన పెట్టుకున్నాక అది కొంచెం పళ్ళెం నూనె రాసుకొని కొద్దిగా నూనె వేసిన తర్వాత మొత్తం అంతా వేసేసానండి, కలిపిందంతా పళ్ళెంలోని వేసుకున్న తర్వాత నేను బయట నిప్పులు చేసుకున్నానండి. నిప్పులు చేసుకొని నిప్పులు పైన వేసాను. ఇంకోండి ఇలా అయ్యింది. రొట్టె బాగా వచ్చింది. రొట్టె బాగా వచ్చిందండి. మా అత్త సూపర్గా చేసింది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇలా వేసుకుంటే అండి నిప్పులు పైన వేసిన వల్ల బాగా ఇదవుతుంది. వెనకాల వైపు కూడా చూపిస్తాను. వెనకాల కూడా పెద్దగా మాడదు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం. మా వారికి చాలా చాలా ఇష్టం. ఈ రొట్టె అంటే మా వేణుగాడికి చాలా ఇష్టం. ట్రై చేయండి.